సత్యముతోనూ యథార్థముగా ఆరాధించటానికి, ఆయన అనుగ్రహించేటటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొంది, ఆశీర్వాదాలను అనుదిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకొని పరలోకానికి, నిత్య జీవానికి, ఆయన అనుగ్రహించబోయే నిత్య స్వాస్థ్యానికి వారసులగినట్లు జీవితాలను సిద్ధపరచుకొనటానికి మహోన్నతుడైన దేవుని పాద సన్నిధికి విచ్చేసిన దేవుని పరిశుద్ధులకు, ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరలా చదువుతున్నాను. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులను విడిచిపెట్టి, వినిన సంగతులను విడిచిపెడుతున్నామా, దాన్ని అనుసరించి జీవిస్తున్నామా? ఏమండి ప్రియ సహోదరులు, సహోదరులు, దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి నా మనవి, మనము వినిన సంగతులను విడిచిపెడుతున్నామా, లేకపోతే ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఆలోచించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా. మనం వినినటువంటి వాక్యం ఎంతవరకు అనుసరించి జీవిస్తూ ఉన్నాం, ఎంతవరకు మన జీవితంలో క్రియాశీలకంగా మలుచుకుంటూ ఉన్నాం, ఎంతవరకు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మనం నెరవేర్చగలుగుతున్నాం? మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం, ఆయన చిత్తం. విని నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఆచరించి నడుచుకోగలిగితేనే దేవునికి ప్రియమైనటువంటి కుమారులముగా, కుమార్తెలముగా మనం ఉండటానికి, ఆ విధంగా ఆయన మనల్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఆచారంగా, సంప్రదాయంగా, కాలక్షేపానికి అనుకున్నట్టు ఒక అందుకొచ్చి ఒక అందుకు వెళుతున్నాము అనేటటువంటి ధోరణిలో ఉంటే, ఈయన నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి చెప్పినట్లుగా ఈమె నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడైన మనల్లో ఎవరిని గూర్చి కూడా దేవుడు చెప్పడానికి మనం అవకాశం పొందిన వారమై ఉండే అవకాశం లేదు. ఈమె నా ప్రియకుమార్తె, ఇతను నా ప్రియకుమారుడని దేవుని చేత మెప్పు పొందే పరిస్థితులు ఉండవు. మీకు అర్థమవుతుందా? అందుచేతనే రోమాపత్రిక 16వ అధ్యాయం రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. వాస్తవానికి దేవుని యొక్క
వాక్యాన్ని, మనం నేర్చుకున్నటువంటి బోధను పాడు చేయటానికి ప్రయత్నించే వారిని గురించి ఈ వచనం రాయబడింది. కానీ దాన్ని అనుసరించటం విషయంలో కూడా వచనాన్ని మనం వినియోగించుకోవచ్చు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారా? భేదములు, ఆటంకాలు కల్పించటం అనేది తర్వాత సంగతి. మనము నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా? ఏమండి, వాడెవడో భేదాన్ని కలిగిస్తున్నాడు, వాడెవడో ఆటంకాన్ని కలిగిస్తున్నాడు, అటువంటి వాడిని కనిపెట్టి వారిలో నుంచి మీరు తొలగిపోబడి, అఫ్కోర్స్ నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకంగా జీవించేటప్పుడు మనము అట్టివారమే కదా. కనుక వినిన సంగతులు విడిచిపెట్టకూడదు. నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. ఏం చేతనంటే గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ఇట్స్ ఎనఫ్, అయిపోయింది. ఆ మాట్లాడినటువంటి మాటలే క్రొత్త నిబంధన గ్రంథముగా మన చేతులకు అందించబడింది. ఎంతవరకు శ్రద్ధగా వింటూ ఉన్నాం, ఎంతవరకు శ్రద్ధగా నేర్చుకుంటూ ఉన్నాం, ఎంతవరకు శ్రద్ధగా ధ్యానిస్తూ ఉన్నాం, ఎంతవరకు ఆ వాక్యానుసారంగా మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ప్రతి క్షణాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకోగలుగుతున్నాం. ఆస్తి అంతా పోయిందనుకోండి, నథింగ్ ఈజ్ లాస్ట్. ఏమి నష్టం లేదు. ఒకరి జీవితంలో ఆస్తి అంతా కోల్పోయాడు అనుకోండి, వచ్చే నష్టమే లేదు. ఒకరి జీవితంలో ఆరోగ్యం పాడైంది అనుకోండి, సంథింగ్ లాస్, ఎంతో కొంత నష్టపోతాడు. ఇఫ్ హీ లాస్ట్ హిజ్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. తన గుణగణాలనే కోల్పోయాడు అనుకోండి, పాడు చేసుకున్నాడు అనుకోండి, సమస్తాన్ని కోల్పోయినట్టే లెక్క. మీకు అర్థమవుతుందా అండి? సంపదను కోల్పోతే, ఆస్తిపాస్తులను కోల్పోతే నష్టమేమీ లేదండి. దేవుడు అనుకూలత ఇస్తే మరలా సంపాదించుకోవచ్చు. అదే ఆరోగ్యం పాడైందనుకోండి, ఎంతో కొంత నష్టం కనిపిస్తుంది. అదే నీ క్యారెక్టర్, నీ గుణగణాలను పాడు చేసుకున్నావు అనుకో, సమస్తము కోల్పోయినట్టే లెక్క. ఇక నీ దగ్గర ఏం లేదు. నీ క్యారెక్టర్ పాడైన తర్వాత, నీ గుణగణాలు పాడైన తర్వాత ఇక నీకంటూ నీ దగ్గర ఏం లేదు. ఆడవారికైనా మగవారికైనా ఆ గుణగణాలను కాపాడేది దేవుని యొక్క వాక్యం. నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం జీవితాలు నడిపించుకుంటూ ఆ గుణగణాల విషయంలో మనం కిందికి దిగజారకుండా మరింతగా వాక్యం చేత ప్రోత్సహించబడుతూ ఆ స్థాయిని కొనసాగించుకునేటట్లుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? అందుచేత మనము వినిన సంగతులు విడిచిపెట్టామనుకోండి, కొట్టుకొని పోతాం. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. మీ గతంలో చెప్పాను, లోకంలో రెండు పరిధులు. ఒకటి లోకమునందు, అది సాతాను యొక్క అధికారం క్రింద ఉంటుంది, సాతాను యొక్క పరిపాలన కింద ఉంటుంది. అది అంధకార సంబంధమైనటువంటి అధికారంతో కూడిందై ఉంటుంది. రెండవది క్రీస్తునందు.
క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఆ లోకములో నుండి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం ఆ సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు ప్రేమించినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులమైనటువంటి మనం మళ్ళా వెనక్కి వెళుతుందా జీవితం? ఏంటండి మళ్ళీ వెనక్కి వెళుతుందా అండి? ఇక ఇక్కడి నుంచి జారాము అని అంటే, విడిచిపెట్టాము అని అంటే కొట్టుకుపోయేది లోకంలోనికే. ఆ లోకమంతా నరకంలోనికి కొట్టుకుపోద్ది, వాళ్ళతో పాటు మనం కూడా నరకంలోనికే కొట్టుకుపోతాం, నిత్యాగ్నిలోనికి కొట్టుకొని పోవటమే. కాబట్టి ఇక్కడ దేవుడు కోరేది ఏంటంటే, మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, మనము నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా అండి? మీకు అర్థమవుతుందా అండి? మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. పదే పదే వినాలి. ఒకసారి వినేసినంత మాత్రాన అది మనసులో ఉండేది కాదు, హృదయముల మీద ముద్రించబడేది కాదు. పదే పదే వింటూ ఉంటే అది మనసుల్లో ఉంచబడటానికి, హృదయాలు అనేటటువంటి మెత్తని పలకల మీద వ్రాయబడటానికి, దాని ప్రకారం మన జీవితాలు నడిపించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదో ఒకసారి వినేసినంత మాత్రాన మేము ఏకసంతాగ్రాహులం, ఇక మేము మర్చిపోము, దాని ప్రకారమే జీవిస్తాం. అఫ్కోర్స్ అయితే అయ్యి ఉండొచ్చు, మీకు చాలా వందనాలు. అంత ఏకాగ్రత కలిగి ఏకసంతాగ్రాహులుగా ఉంటూ ఒక్కసారి విన్నారంటే ఆ విషయంలోకి ఏ తప్పు చేయకుండా, ఏ పాపానికి లోను కాకుండా మీ జీవితాలను నడిపించుకునేవారైతే చాలా వందనాలండి. కానీ దేవుడిచ్చేటటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే, వినిన సంగతులు పదే 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 మనం వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. బోధించేవారు పదే పదే బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం వినేసాం కాదు, ఈవేళ మాకు అక్కర్లేదు. ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండే అవకాశాలు ఉండవు. అంచేతనే పేతురు మాట్లాడుతూ అంటాడు, రెండవ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వింటున్నారా? మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక. సంఘ కార్యక్రమాలకు క్రమంగా హాజరు కానటువంటి వాళ్ళు, శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క జ్ఞానానికి దూరం అయ్యేటటువంటి వాళ్ళు ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నారో ఒక్కసారి చూసుకోండి. మీకు అర్థమవుతుందా అండి? వినిన వాక్యం ఎంతవరకు మన జీవితాల్లో క్రియాశీలకంగా మలచబడుతూ ఉంది, ఎంతవరకు నెరవేర్చబడుతుంది అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీరైనా నేనైనా. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మీరు అంగీకరించినటువంటి సత్యమునందు మీరు స్థిరపరచబడి ఉన్నా సరే, నేను పదే పదే మీకు జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఈ నా గుడారమును విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను.
మిమ్మల్ని ప్రోత్సహించుట, మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా బాధ్యత అది. ఒక సువార్థికునిగా, ఒక దైవజనునిగా మేము మా బాధ్యతను నిర్వర్తించేటప్పుడు, ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మీరెంతవరకు దేవుని పట్ల మీ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారో ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు వీటిని గూర్చి మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకంత స్థిరంగా మాట్లాడుతున్నాడు పేతురు? మీకు జ్ఞాపకం చేయటం న్యాయము అంటే జ్ఞాపకం చేసుకోవటానికి మీరు రావటం కూడా న్యాయం. రాకపోతే దేవుని యొక్క న్యాయాన్ని తప్పినటువంటి మీరు దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఎలా ఉంటారు? దేవుని న్యాయాన్ని తప్పేటటువంటి మీరు, ఒకవేళ నేను దేవుని న్యాయాన్ని తప్పేటటువంటి మనం దేవునికి ప్రియమైన వారిగా ఎలా ఉంటాం? ఎలా ఉంటామండి? అంచేత మనము వినినటువంటి సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, లోకంతో పాటు లోకంలోనికి కొట్టుకొని పోకుండా, లోకంతో పాటు కొట్టుకొని పోకుండా ఎంత జాగ్రత్త మనం వహించగలిగితే అంత ధన్యులం అవుతాం. తల్లిదండ్రులుగా మనం నడుచుకోవాలి. మన బిడ్డలను కూడా ఆ మార్గంలో నడిపించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు బాలలు అయితే బాలలు, యవనస్తులైతే యవనస్తులు. ఇక తల్లిదండ్రులుగా మనమే తప్పిపోయేటప్పుడు పిల్లల విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుకు ఎంత జాగ్రత్త మనం తీసుకుంటాం? ఎంత జాగ్రత్త మనం తీసుకుంటాం? ఇదంతా కూడా మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మనకందరికీ తెలుసు, రోమపత్రిక 10:17, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మరింత దైవజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, సంపాదించుకోవటానికి దోహదపడేదిగా ఉండాలి. మొదట విన్నాను, విశ్వసించేశాను, అయిపోయింది నా పని, నేను రక్షింపబడిపోయాను, ఇక పరలోకమే నా గమ్యం, నిత్య జీవమే నా హక్కు, ఇలాంటి కబుర్లతోటి వెళ్ళకూడదండి. మనం పొందినటువంటి విశ్వాసం రక్షణార్థమైనటువంటి జ్ఞానంలో మనం ఎదగటానికి దోహదపడేదిగా ఉండాలి. సంఘ కార్యక్రమాలకు క్రమంగా హాజరు కానిటువంటి వాళ్ళు విశ్వాసులేనా? నా ప్రశ్న. పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆయనకు ప్రియమైనటువంటి కుమారులముగా, కుమార్తెలముగా దేవుని యొక్క స్వాస్థ్యంలో హక్కును సాధించేటటువంటి వారసత్వం కొరకు కాదా? ఏమండి? దేనికి వస్తున్నాం? రావట్లేదు, ఎందుకు మానేస్తున్నాం? వాక్యానుసారమైనటువంటి జీవితం లేనప్పుడు, వాక్యాన్ని నేర్చుకోవటానికి శ్రద్ధను చూపేటప్పుడు ప్రభురాత్రి భోజనం నథింగ్ ఇన్ యువర్ పార్ట్. ఇక నీ జీవితంలో అది పనికిరాదు. ఏదో ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటున్నాం, మేము ఈ విధంగానే తీసుకునేటట్టుగా మాకు సహాయం చేయండి, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఏంటి? ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని దేవుడు ఎంతటి పరిపూర్ణుడో అంతటి పరిపూర్ణులుగా మన జీవితాన్ని మలుచుకోవటానికి, దైవ సహవాసంలోకి వెళ్ళటానికి చేయాల్సినటువంటి సాధన చేయకుండా ఆదివారం వచ్చి ప్రభురాత్రి భోజనం తీసేసుకుని నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటే ఎలాగూ ఉండేది? ఎలాగూ ఉండేది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు కలిపేశాడు. అవసరమైనంత వరకు మనం చదువుదాం.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఏం మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము కొనసాగుతుందా? రోమాపత్రిక 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగును. కానీ క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము, ఆదిలో పొందినటువంటి విశ్వాసము సరిపోద్దా? సరిపోయేటట్టయితే ఎంత జ్ఞానం ఎందుకు? సంఘము చేత ఇన్ని కార్యక్రమాలు దేవుడు నడిపించడానికి కారణం ఏంటి? ఆరాధనలు, బైబిల్ తరగతులు, మరింతగా ఒక సబ్జెక్టు మీద పూర్తి అవగాహన పొందడానికి 1 డే బైబిల్ క్లాసెస్, నశించిపోయే ఆత్మలకు సువార్త ప్రకటించడానికి సువార్త కార్యక్రమాలు, బైబిల్ సత్యాన్ని లోకానికి ఎరుగుపరచడానికి గృహ కూడికలు, ఇవన్నీ ఎందుకు? ఏమండి, ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు? ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండగా నీ ఆత్మ రక్షింపబడటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకోవటానికి అవకాశం ఉంటుంది. దైవజ్ఞానాన్ని పొంది దైవజ్ఞానానుసారంగా మనం జీవిస్తూ ఉండగా రక్షణార్థమైన జ్ఞానం, ఇదిగో తండ్రి నీ విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఇది ఇంతటి జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను, నీవు అనుగ్రహించే రక్షణను అర్థించటానికి నేను అర్హుణ్ణి, మీ యొక్క రక్షణ నాకు ప్రసాదించండి అని అర్థించటానికి, అడగటానికి యోగ్యత విశ్వాసంలో ఎదుగుట ద్వారా ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకున్నట్టు ద్వారానే సాధ్యం. అది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మాలి అని అంటే నమ్మకము అంటే విశ్వాసం. నమ్మాలి, ఆ నమ్మకం కొనసాగించుకోవాలి, విశ్వసించాలి, విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి. వినుట లోపిస్తే ఇక నేర్చుకునేదేముంది? దేవుని వాక్యం వినటం లోపించింది అనుకోండి మన జీవితంలో, ఇక విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి అవకాశం ఏది? వినటం వల్ల విశ్వాసం, ఆ విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించుకోవటానికి విశ్వాసం కూడా ఏం చేయాలి? వృద్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది. దేని ద్వారా? మరలా వినుట ద్వారానే. వినుట ద్వారానే. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. ప్రభువుతో ఉండి 3.5 సంవత్సరాలు దైవజ్ఞానాభ్యాసము చేసి, మొదట యెరూషలేములోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతాల వరకు మన లోకరక్షకుడైనటువంటి ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి పంపించబడినటువంటి అపోస్తులు ఏమని ప్రభుతో మాట్లాడుతున్నారో చూడండి. 5వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. యాస ఉందంటారా మన దగ్గర? మేము నమ్మేసుకున్నాం, మేము విశ్వాసం అయిపోయాం. కానీ 3.5 సంవత్సరాలు ప్రభువు దగ్గరే దైవజ్ఞానాభ్యాసము చేసినటువంటి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి అపోస్తులు ప్రభువుని అడిగేదేంటి?
మా విశ్వాసమును వృద్ధి పొందించమని. ఎంత వృద్ధి పొందేసిందంటే బైబిల్ క్లాసులు మానేసేవాళ్ళు నేను అడుగుతున్నాను సూటిగా. మీ విశ్వాసం ఎంత వృద్ధి చెందింది? దేవుని కార్యక్రమాలకు వీలైతే వచ్చి, లేకపోతే మానేసి అంత ఎంత వృద్ధి చెందింది అని అంటే, వీలుంటే వచ్చి లేకపోతే మానేసేటంత వృద్ధేనాది? విశ్వాసంలో అభివృద్ధి లేనప్పుడు ఇక్కడ పౌలు తిమోతికి రాసినట్లుగా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నువ్వు ఎంతవరకు నేర్చుకుంటున్నావు, ఎంతవరకు జ్ఞాపకం ఉంటున్నాయి, ఎంతవరకు ఆ లేఖనాలను అనుసరించి జీవిస్తూ ఉన్నావు? అవును, ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నారు కదా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. ఏ లేఖనాలను నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? దైవజనుడు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉండి వివిధ కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా నువ్వు ఆ కార్యక్రమాలను నిర్లక్ష్య పెడుతున్నావు అని అంటే నీ విశ్వాసం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ఎంతవరకు కరెక్ట్గా ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంది? ఎంతవరకు రక్షణను అర్థించగలిగిన, దేవుని యొక్క రక్షణను, దేవుని దగ్గర రక్షణను అర్థించగలిగినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. తగిన జ్ఞానం లేనప్పుడు ఏమని అడుగుతావు నన్ను రక్షించమని? నమ్మాలి అంటే వినాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అంటే అలా వింటూనే ఉండాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మి బాప్తిసం, నమ్మకానికి బాప్తిస్మానికి మధ్యలో ఏమున్నాయి? మారు మనసు ఉంది, ఒప్పుకోలు ఉంది. పాపక్షమాపణ నియమంలో మధ్యలో విశ్వాసం తర్వాత మారు మనసు, నమ్మి వినుట వలన విశ్వాసం, నమ్మి బాప్తిసం పొందిన అంటే మధ్యలో రెండు ఉన్నాయి. మారు మనసు ఉంది, ఒప్పుకోలు ఉంది. నువ్వు కరెక్ట్గా ఒప్పుకోవాలి నీ పాపాన్ని ప్రభు దగ్గర. ఆయన నీ సర్వాధికారిగా, నీ హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకునేటట్లుగా, నీ సర్వస్వాన్ని ఆయనకు లోబరిచేటట్లుగా ఆయన అధికారాన్ని కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పాదాల దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నిన్ను పరిపాలించడానికి ఆయన సర్వాధికారాన్ని కూడా ఒప్పుకొని నీ హృదయ సింహాసనం మీద ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బాప్తిస్మం పొందితే దానికి విలువ ఉంటుంది. అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. బాప్తిస్మం అంటే జస్ట్, బ్యాప్టిజో అనేటటువంటి గ్రీకు పదానికి జస్ట్ ముంచటం అని అర్థం. టు ఇమ్మర్స్, టు డిప్, బ్యాప్టిజో. కానీ మునిగినంత మాత్రం అది పునర్జన్మ సంబంధమైన స్నానమా? ఏదైనా తోటలో ఆదాము పాపము చేయకముందు దైవ సహవాసంలో ఏ స్థాయిలో కొనసాగాడో అట్టి పునఃస్థితి నీ బాప్తిస్మము ద్వారా నీలో ఏర్పడుతుందా? పరలోకం నుంచి దేవుడు సరాసరి వచ్చేవాడు ఏదైనా తోటకు, వారి ఇరువురితో కలిసి సంచరించేవాడు. ఇటు నీతో కలిసి నడవటానికి నీ దేవుడు ఇష్టపడుతున్నాడా? ఈ రోజున నీతో సహవాసం చేయటానికి నీ దేవుడు ఒప్పుకుంటున్నాడా? అర్థమవుతుందా అండి? ఆలోచిస్తున్నారా అండి? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ఎక్కడికి నడిపించాలి? రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి. ఆ రక్షణార్థమైన జ్ఞానం ఎక్కడుంది? పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపెట్టి, వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి నువ్వు రక్షింపబడిపోతాను అని అనుకుంటే ఎలాగూ? ఒక్క బైబిల్ క్లాస్కో, ఒక్క కార్యక్రమానికో హాజరు కాలేకపోయాము అంటే ఏడవాలండి. ఈవేళ ఏ వాక్యాన్ని పోగొట్టుకున్నాను, ఈవేళ ఆ కార్యక్రమంలో బోధింపబడినటువంటి వాక్యం నా ఆత్మ ఆ ఎదుగుదలకు ఎంత దోహదపడుతుందో, నా ఆత్మ రక్షణకు ఎంత సహాయపడుతుందో అట్టి వాక్యాన్ని పోగొట్టుకున్నానే అని ఏడవాలండి.
డబ్బు పోతే ఏడవటం కాదు, ఆరోగ్యం చెడిపోతే ఏడవటం కాదు, చావు దగ్గరికి వస్తుంటే చస్తానేమో అని ఏడవటం కాదు. ఈరోజు ఆ దైవ కార్యక్రమంలో దైవజనుడు బోధించినటువంటి వాక్యం నా ఆత్మ రక్షణలో ఎదగటానికి, నేను పరలోకాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి నాకు ఎంత దోహదపడేటటువంటి వాక్యాన్ని ఆ కార్యక్రమానికి నేను హాజరు కాకపోవటం వల్ల నేను కోల్పోయాను, నేను పోగొట్టుకున్నాను అని ఒక్క కార్యక్రమం పోగొట్టుకుంటే దాని కొరకు ఏడవాలండి. మళ్ళీ ఆ విషయాన్ని గురించి ఆ దైవజనుడికి బోధించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడో ఇవ్వడో, నువ్వు మరలా వినటానికి, ఆ సంగతులను విని నేర్చుకుని దాని ప్రకారం బ్రతుకు దిద్దుకోవటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడో ఇవ్వడో. ఒక కార్యక్రమంలో ఒక వాక్యాన్ని పోగొట్టుకున్నాము అని అంటే ఏమో ఇక మరల తర్వాత అది లోటే. నీ జీవితంలో నీ ఆత్మరక్షణకు అది లోటే, నువ్వు దేవుని కొరకు బ్రతకటానికి అది లోటే, దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా గుర్తింపు పొందటానికి అది లోటే, దేవునితో కలిసి నడవటానికి అది లోటే. ఇలాంటి లోటు కలిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు సంఘ సభ్యుణ్ణి, దేవుని రాజ్య పౌరుణ్ణి, దేవునికి ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఎందుకు వచ్చింది అంటున్నానండి. ఇటువంటి భ్రమల్లో కొనసాగటం దేనికి? అప్పుడు నువ్వు పొందిన బాప్తిస్మం నీకేమన్నా ప్రయోజనకరంగా ఉంటుందా? ఆదివారం వచ్చి వాక్యాన్ని విని మిగిలిన కార్యక్రమాల్లో దేవుని వాక్యాన్ని పోగొట్టుకునేటటువంటి నీవు క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత సాధించట్లో నీవు కృతకృత్యుడు కాగలవా? విజయాన్ని పొందగలవా? విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు. ఎఫెసీ పత్రిక 4:11 క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత సాధించుట్లో నీ ఆబ్సెంట్ అయ్యే కార్యక్రమాలు, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే కార్యక్రమాలు, క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనం పాలిభాగస్తులు అవటానికి ఏమైనా సహాయాన్ని అందిస్తుందా? మా జీవితం మా ఇష్టం అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అని నేను అనుకున్న రోజున నా బ్రతుకు నాకు ఆశీర్వాదకరంగా ఉండదు, ఎంత గొప్ప బోధ చేసినప్పటికీ. ఏదైతే బోధిస్తూ ఉన్నానో దాన్ని నేను ప్రాక్టీస్ చేసినప్పుడే, సాధన చేసినప్పుడే, దాన్ని అనుసరించి జీవించినప్పుడే నేను బోధించే బోధకు దేవుని దగ్గర విలువ. దాన్ని అనుసరించి జీవించలేనటువంటి దుస్థితిలో నేను ఉన్నప్పుడు అది నాకు ఏ విధంగానూ ఆశీర్వాదకరం కాదు, ఆత్మీయ ప్రయోజనాన్ని చేకూర్చదు. మీరు ఆలోచిస్తున్నారా అండి? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఏం పొందాలట? రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని. నీ జ్ఞానాన్ని నేను పొందాను, నీ రక్షణ పొందటానికి నేను అర్హుడిని, తండ్రి నీ యొక్క రక్షణ నాకు దయచేయని దోషులకి అర్థించగలిగేటటువంటి, అడగగలిగేటటువంటి దమ్ము, ధైర్యం మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనకుందా? అటు రక్షణార్థమైన జ్ఞానం ఎక్కడుంది? పరిశుద్ధ లేఖనాల్లో. ఎక్కడుంది? నీకు రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. అది బాల్యం నుంచి నేర్చుకున్నాడు తిమోతి. అంచేత మీ పిల్లలను పంపించమని వేడుకునేది. బాల్యం నుంచి నేర్చుకున్నాడు. అమ్మ నేర్పింది, ఆ తర్వాత పౌలు నేర్పించాడు. బాల్యం నుంచి. అంచేతను ఒక నమ్మకమైనటువంటి సువార్తికుడిగా, దేవుని సేవలో ఒక నమ్మకస్తుడిగా, అపోస్తలుడితో కలిసి సేవలో ముందు కొనసాగటానికి, ఆ పౌలుకు సహకారంగా ఉండటానికి తీర్చిదిద్దబడ్డాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక మనం పొందినటువంటి విశ్వాసం ఎలాంటిది? మన క్రీస్తు యేసునందు మనం ఉంచినటువంటి విశ్వాసం ఎలాంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ముగించేస్తున్నానండి.
చూడండి 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిపేశాడు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుటకు వచ్చిన వాడను కాను. వాక్చాతుర్యంలో మాట్లాడటానికి ఎంత చతురతనైనా ప్రకటించవచ్చు, ఎంత సామర్థ్యాన్నైనా ప్రకటించవచ్చు, అందులో దైవశక్తి ఉండదు. మాట్లాడటంలో ఎంత నైపుణ్యతనైనా ప్రదర్శించవచ్చండి, కానీ ఆ నైపుణ్యతలో ఆ మాట్లాడేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నంత మాత్రాన అందులో దైవశక్తి ఉండదు. అది నీ సొంత సోది. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నది దేవునికి మహిమ తెచ్చే విశ్వాసం ఎలాగవుతుంది? దేవుని యొక్క రక్షణను పొందటానికి అర్థించగలిగేటటువంటి జ్ఞానం ఎలాగవుతుంది? ఆ జ్ఞానం ఎక్కడుంది? రక్షణార్థమైన జ్ఞానమును నీకు దయచేసి కలిగించేటటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాల్లోనే ఉంది. ఆ లేఖనాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేటప్పుడు ఎలాగో మన విశ్వాసం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం కరెక్ట్గా ఉందా? ఆ విశ్వాసము ద్వారా మనం రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నామా? దేవుని యొక్క లేఖనాలను, రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించేటటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలను పరిశీలించుటలో, నేర్చుకున్నట్లో, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించుటలో నీ కృషి ఎంత, నీ ప్రయాస ఎంత, నీ ప్రయత్నం ఎంత? మీకు అర్థమవుతుందా? నీ సొంత అభిప్రాయం మీద, నీ సొంత ఆలోచన మీద, నీ సొంత ఉద్దేశ్యం మీద, నీ సొంత నిర్ణయం మీద నీ జీవితాన్ని నడిపించుకునేటప్పుడు వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితం నీ దగ్గర ఎక్కడ ఉంటుంది? నువ్వు క్రమంగా సంఘ కార్యక్రమాలకు హాజరై దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి నిర్లక్ష్యతను ప్రదర్శిస్తున్నావు అని అంటే అది నీవు నరుడివే కదా, నీవు మనుషుడివే కదా. నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనకంటే నీ సొంత జ్ఞానాన్ని నువ్వు వినియోగించుకొని నువ్వు విశ్వాసగా చాలామణి అవటానికి ప్రయత్నం చేస్తున్నావు. అది మనకు ఆశీర్వాదకరం కాదండి. ఆలోచిస్తూ ఉండండి. వచ్చే వారం కొనసాగిద్దాం. ఏం చేద్దామంటే మనం రక్షింపబడాలి. పొందినటువంటి రక్షణను పరలోకంలో అడుగుపెట్టేంత వరకు కొనసాగించుకోవాలి. పరలోకంలో అడుగు పెట్టిన తర్వాత అమ్మయ్య నేను రక్షింపబడ్డాను అని అనుకోవాలి. ఈ లోపల నీ కన్ను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో, నీ చెవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో, నీ నాలుక నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో, నీ శరీరం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో, ఈ ఇంద్రియాలు నిన్ను ఎక్కడ ఎలాగో నీ రక్షణలోంచి పడగొట్టేస్తాయో నీకు తెలియదు. క్రమంగా నేర్చుకుని క్రమంగా అనుసరించకపోతే నీ ఒక్కొక్క ఇంద్రియము, నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది, నిన్ను రక్షణలోంచి పడగొట్టేస్తుంది. నీ చెవి నిన్ను మోసం చేస్తుంది, నిన్ను రక్షణలోంచి పడగొట్టేస్తుంది. నీ నాలుక నిన్ను మోసం చేస్తుంది, నీ రక్షణలోంచి పడగొట్టేస్తుంది. నీ శరీరం, నీ చర్మం నిన్ను మోసం చేసి నీ రక్షణలోంచి పడగొట్టేస్తుంది. నీ రక్షణ కొనసాగనివ్వదు. ఎంత శ్రద్ధగా మనం శరీరంతో పోరాడితే అంతగా మనం క్రీస్తునందు బలవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నా. వచ్చే వారం మనం కొనసాగించుకుందాం. అందరికీ వందనాలు.